విశ్వావసు నాకు పరమభక్తుడు. ఆయన వచ్చి కదిపితేనే నేను వస్తాను అన్నట్టు వినిపించింది. అప్పుడు ఆ మహారాజు అహంకారాన్ని పక్కన పెట్టి విశ్వావసు దగ్గరికెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడు. చూసారా, దేవుడు ఆడించే నాటకాలు. ఎంతటి మహారాజు అయినా సరే తన తప్పు తెలుసుకోవాలి అని చెప్పి ఇన్ని పరీక్షలు పెట్టాడు. విశ్వావసు తాకగానే దారువు కదలటం స్టార్ట్ అయ్యింది. ఎంతో మంది శిల్పులతో స్వామిని బొమ్మని చెక్కించడానికి ట్రై చేశారు, కానీ ఎవ్వరి వల్ల అవ్వలేదు. అప్పుడు అనంత మహారాణా అనే ఒక శిల్పి వచ్చారంట. 21 రోజుల వరకు లోపలికి ఎవరూ రాకూడదు, మూర్తుల్ని సిద్ధం చేశాక నేనే వస్తా అని షరతు పెట్టారంట. కానీ ఒకరోజు గుండీచాకి శబ్దమేమీ వినపడలేదంట లోపల నుండి. అందుకని వెళ్ళి మహారాజుతో ఇలా అన్నదంట, పాపం ఆయన చనిపోయి ఉండుంటారేమో, ఒకసారి తలుపు తెరిచి చూద్దాము అని. అనుమానంతో మహారాజు తలుపులు తీసి చూస్తే అక్కడ సగం చెక్కేసిన శిల్పాలు ఉన్నాయంట. అనంత మహారాణా మాయమైపోయారు. ఏం చేయాలో అర్థం కానప్పుడు నారద మహర్షి ప్రత్యక్షమయ్యి, స్వామి ఇలాగే కోరుకుంటున్నారనుకుంటా, మనం బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో ఈ విగ్రహాలు పెడదామని చెప్తారంట. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి బ్రహ్మ పదార్థాన్ని ఇన్స్టాల్ చేద్దాం అంటారంట. బ్రహ్మ పదార్థం అంటే అదొక సాలిడ్ మెటీరియల్, ఇంటెన్స్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన బాడీకి ఆత్మ అలాగా ఈ విగ్రహాల్లో ఇలాంటి బ్రహ్మ పదార్థం ఇన్స్టాల్ చేస్తారనమాట. అదే కృష్ణుడి గుండె అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. కానీ కాదండి, నరసింహస్వామి శాలిగ్రామమే ఈ మూర్తిలో ఉంటుందంట.